వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. పెసలు రాత్రి శుభ్రం కడిగి నానబెట్టుకున్నాను. ఈ 4 గ్లాసు పప్పుకి 1 గ్లాసు బియ్యము కలిపి నానబెట్టేసుకున్నాను నైట్ అంతా. ఇది ఇప్పుడు మిక్సీలో పట్టేసుకుందాం. మిక్సీలో పట్టేటప్పుడు కొన్ని మిర్చి, కొంచెం అల్లము వేసి పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు వదిలేద్దాం. మొదట గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను శనగపప్పు, కొంచెం జీరా, కొంచెం హింగ్, కొన్ని లస్సను, మిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపత్తా, అయిపోయి తీసేసుకుందాం. కొంచెం కడాయిలో నూనె పోసుకొని 3 టమాటాలు, 1 ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టాలి. దీంట్లో కొంచెం చింతపండు వేసేసుకున్నాం. మూత పెట్టాలి. టమాటా బాగా ఉడికిపోయింది. గ్యాస్ ఆపేద్దాం. కొంచెం చల్లారనిచ్చి మిక్సీకి వేసేద్దాం. చట్నీ పట్టేసినాను, మెత్తగా రుబ్బేసుకున్నాను చూడండి. ఇప్పుడు తడకేద్దాం. తడకకి కొంచెం నూనె పోసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. నూనె వేడైపోయింది, వేసేస్తున్నాను. కరివేపాకు. తడక రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ చట్నీ రెడీ. మనం ఇప్పుడు పెసరట్లు వేసేసుకుందాం. ఉప్పు చూసుకొని, కొంచెం నీళ్ళు చూసుకొని, ఇలా ఉండేటట్టు చూసుకోండి. తవా పెట్టేసినాను, బాగా తవా వేడెక్కింది. పెసరట్టు వేసుకోండి. ఒక స్పూన్ ఇలా ఆయిల్ వేసుకోండి. రెండు వైపులు బాగా ఇలా కొంచెం రెడ్ వచ్చేదాకా కాలండి. సూపర్ వస్తుంది. చూసారా, సింపుల్గా వచ్చేస్తుంది. రెడీ. ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.